ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. మంగళవారం కొనకలమెట్ల గ్రామం గుజ్జుల యలమందారెడ్డి స్మారక భవన్ ఆవరణలో జరిగిన మార్కాపురం నియోజకవర్గ ఏపీ రైతు సంఘం మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతు నష్టపరిచే కేంద్రం అమలు చేసిన 3 వ్యవసాయ చట్టాల రద్దుకై ఏడాది పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు చేపట్టడంతో ఆ చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎందరో రైతులు ముత్తివాత పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 470 మండలాలు వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు నెలకొందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కరువు మండలాలుగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ గుల్లకమ్మ ప్రాజెక్టు గేట్లు దెబ్బతింటే ఇప్పటికీ ప్రభుత్వం మరమ్మతులు చేయలేదని, ఇటీవల తుఫానుకు మరో గేటు కొట్టుకుపోయిందని, ప్రాజెక్టులో ఉన్న నీరు సముద్రం పాలైందని అన్నారు. జిల్లా రైతు సంఘం మహాసభలు ఈ నెల 28, 29 తేదీల్లో త్రిప్రాంతకంలో జరుగుతాయని, ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవేండ్ల శ్రీను, సిపిఐ మార్కాపురం నియోజకవర్గ కార్యదర్శి అంద్య నాసరయ్య, కొనకలమెట్ల మండల కార్యదర్శి కె కోటేశ్వరరావు, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి పివి కొండయ్యలు తదితరులు పాల్గొన్నారు. మీచింగ్ తుఫాన్ వచ్చింది. దాని దెబ్బకి కోస్తా తీరం నుంచి ఇటు తిరుపతి జిల్లా మొదలుకొని శ్రీకాకుళం జిల్లా దాకా పూర్తిగా వర్షం బారిన పడి మరో నష్టం. అటు కరువు, ఇటు తుఫాను. అది గోడ దెబ్బ, చెంప దెబ్బ అంటారు మన పెద్దోళ్ళు.